6 మందిని చంపిన దుర్మార్గుడు దొరికిండు. ఇక్కడనే ఈ వెంచర్ లోనే శవమై తేలిండు. కొత్తూరు మండల్ పెంజాల సమీపంలోని మాణికమ్మ కూడా వెళ్లే దారిలో ఒక వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్ లో అతని బాడీ అయితే లభించడం జరిగింది పోలీసులకు. చూస్తున్నారుగా ఇదే వెంచర్, అది ఇక్కడనే వాడు లభించిండు. చాలా మంది అయితే జనం చూడడానికి అయితే వచ్చారు, అక్కడికి భారీగా చేరుకున్నారు. తను ఎలా చనిపోయాడంటే అసలు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అయితే సిపి గారు అయితే చెప్పారు వివరాలు కొన్ని. అయితే ఆ వివరాలు ఏంటంటే, వివరాల కోసం ఇంకో వీడియో చేస్తారు పార్ట్ 2 కూడా, ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్ద ఉంటది. సిపి సార్ చెప్పిన వివరాల ప్రకారం అయితే వాడు ఎలా దొరికిందంటే, ఎవరో ఒకరు డే ల్యాండర్ కి కాల్ వచ్చిందంట. ఎవరో చెప్పారంట ఇక్కడ అన్నోన్ డెడ్ బాడీ పడి ఉంది ఈ ఏరియాలో, పెంజర్ల అవుట్స్కట్ లో ఉంటుంది ఈ ఏరియా కొత్తూరు మండల్లో. అంటేనే కొత్తూరు లోకల్ పిఎస్ కి అయితే వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారంట అక్కడ అన్నోన్ డెడ్ బాడీ పడి ఉందంట, వెళ్ళి చూడండి. కొత్తూరు లోకల్ పిఎస్ వాళ్ళు అయితే వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేసుకురంట ఇతను రాజ్ కుమార్ డెడ్ బాడీ అని. ఎందుకంటే చంపిన రోజు ఎలా ఉన్నాయో బట్టలు అలానే ఉన్నాయంట సేమ్. న్యూస్ టీమ్ కూడా చెక్ చేసింది చెప్పిందంట. వాళ్ళ చుట్టాలు కూడా చూశారట ఇతనే అని కన్ఫర్మ్ చేసిరంట. అతని ప్యాకెట్ లో అయితే కొన్ని వస్తువులు దొరికాయంట, అందులో 2 బస్ట్ కేసులు ఉన్నాయంట. దాని గురించి అయితే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అతని బాడీ పక్కన ఒక బాటిల్ అయితే దొరకడం జరిగింది వాళ్ళకి. అతని పక్కన దొరికిన బాటిల్ పాయిజన్ బాటిల్, అది బహుశా ఆ బాటిల్లో ఉన్నది తాగి చనిపోవడం జరిగిందని అనుకుంటున్నామని పోలీసు వాళ్ళు అయితే అనడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ బాటిల్ పైన ఇతని ఫింగర్ ప్రింట్స్ కూడా పడి ఉన్నాయని క్లూస్ టీమ్ కూడా చెక్ చేసి చెప్పడం జరిగింది. పాకెట్ లో మొబైల్ కూడా దొరికిందంట. ఆ మొబైల్ ఏరోప్లేన్ మోడ్ లో ఉందని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అతని గ్యాలరీ ఓపెన్ చేస్తే ఒక వీడియో అయితే బయటపడ్డది అంట. అతనిది జూలై 10th రోజు తీసిన వీడియో, ఇన్సిడెంట్ జరగక ముందు తీసిన వీడియో అంట. అది పోలీసు వాళ్ళు అయితే ఆడియో వినిపించడం జరిగింది, అది లాస్ట్ లో ప్లే చేస్తా. వాళ్ళని చంపిన తర్వాత అతనైతే చనిపోతానే వాళ్ళకు ముందే చెప్పడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి అంట. ఇంకోటి ఏంటంటే అతనికి చాలా చెడ్డ అలవాటు ఉంది, అదేంటంటే బెట్టింగ్ అలవాటు కూడా ఉందంట. బాగా అప్పుల్లో కూడుకపోయి ఉన్నాడంట. 2 కోట్ల దాకా అప్పు అయితే ఉందని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయగా ఆ ఎంక్వైరీలో తేలింది. పోక్సో కేసు పెట్టినందుకే వాళ్ళని చంపడం జరిగిందని వాడు చేసుకున్న వీడియోలో అయితే అది చెప్పడం జరిగిందంట. పోలీసు వాడు అయితే చెప్పడం జరిగింది. నరరూప రాక్షసు వాడు అనవసరంగా నార్మల్ సాగు తెచ్చాడు, కుక్క సాగు తెచ్చేది, ఎన్కౌంటర్ చేసేది ఉండే వాడిని వానంతలో వాడే చచ్చిపోయాడు అని వాళ్ళ తమ్ముడు అయితే అనడం జరిగింది. మన డెడ్ బాడీ పడి ఉన్న ప్లేస్ ఇదే, వాడిని తీసుకెళ్తున్న బాడీ అంబులెన్స్ అయితే ఇదే. చనిపోయిన వ్యక్తి వీడియో అయితే ప్లే చేయడం జరిగింది. ఆ వీడియో అయితే మీరైతే వినండి. పోలీసు వారు అయితే ప్లే చేశారు, అతనుగా తీసుకున్న వీడియో అది. నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నాను. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నాను. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలాగైనా